గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాసం కోసం చివరి 24 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఈరోజు మలేషియా క్యాంప్ నుంచి నగరానికి ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు రానున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా భీమిలి శిబిరానికి తెలుగుదేశం పార్టీ తరలించనుంది. ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. జీవీఎంసీ పరిసరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పూర్తి పారదర్శకం కౌన్సిల్ సమావేశం జరిగేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు మినహా ఇతరులకు జీవీఎంసీ పరిసరాల్లోకి నో ఎంట్రీ విధించారు. జీవీఎంసీ ఆఫీస్ పరిధిలో సుమారు 300 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించే అవకాశం ఉంది. ఇక జీవీఎంసీ వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి 6వ వార్డు కార్పొరేటర్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక రాజీనామా చేశారు. ఈ పరిణామం వైసీపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్కు లక్ష్మీ ప్రియాంక పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేస్తున్నారని లేఖలో ఆమె పేర్కొన్నారు. పార్టీలో తనను ఆదరించి అవకాశాలు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని లేఖలో తెలియజేశారు. మరోవైపు విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కోల్పోయిన వైసీపీ జీవీఎంసీ మేయర్ పదవిని కోల్పోకూడదని గట్టి పట్టుదలతో ఉంది. తమ కార్పొరేటర్లు కూటమిలోకి వెళ్లకుండా వారిని వైజాగ్ నుంచి వేరే ప్రాంతంలోని క్యాంపుకు కూడా తరలించింది. అవిశ్వాస తీర్మానానికి సమయం ఆసనం కావడంతో వారిని వైజాగ్కి తీసుకొచ్చింది. వైజాగ్ చేరుకున్న తర్వాత వైసీపీకి లక్ష్మీ ప్రియాంక రాజీనామా చేశారు. ఈ క్రమంలో మరింతమంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతుగా వెళ్ళిపోతారనే టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది. ఇప్పటికే టీడీపీపై ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ నేతలు విమర్శలు గుప్పించారు. జీవీఎంసీలో మెజారిటీ లేకపోయినా మేయర్పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని బొత్స మండిపడ్డారు. టీడీపీ కుట్రలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.